సరిగ్గా 8:30 గంటలు అవుతుంది. ఒక్క 40 నిమిషాలు దేవుడు నడిపింపు ఏమన్నా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటే ఒక 50-60 నిమిషాలు మనకి దేవుడి వాక్యాన్ని అందించటానికి నా తోటి సహోదరుడు చిలకలూరుపేట యేసుక్రీస్తు ప్రార్థన శాంతి నిలయంలో పరిచారికుడిగా ఉంటూ దేవుని యొక్క ప్రయాసలో నేను కూడా ఉన్నాను, నా వంతు నేను చక్కగా చేస్తాను అని ఈరోజు మన ప్రాంతానికి సుదీర్ఘ ప్రయాణం చేసి యవనస్తులుగా ఉంటూ దేవుని పనిలో బహుబలంగా వాడబడుతున్న బ్రదర్ నాయక్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని బ్రదర్కి ఇస్తుంటుండగా అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి మొదటిగా ఈ ప్రాంతం నాకు చాలా క్రొత్త. సుబ్బయ్యపాలెం అనే ఊరు కూడా ఉందని నాకు తెలియదు చెప్పాలనంటే. ఈ నకరికల్ నుంచి ఇటు రొంపిచెర్ల ఈ ప్రాంతం అంతా కూడా నేను ఎప్పుడు రాలేదన్నమాట. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఇక్కడ బ్రదర్ రత్నబాబు గారు నాతో పాటు చేస్తున్నారు. వారు నన్ను ఆహ్వానించారనమాట. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఇక స్థానికంగా మనకి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మీకు మంచి మాటలు బోధిస్తున్నటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా ఇక్కడ కూడిన మీ అందరికి కూడా మరొకసారి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ శుభాలండి. బాగున్నారా? హల్లెలూయా. దేవుని నామం కలుగుగాక. మరి నేను క్లుప్తంగా కొద్ది మాటలు నా సాక్ష్యాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్దాం. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ఒక్కసారి మీ ప్రక్కన వారితోటి ప్రేమపూర్వకంగా అందరికి వందనాలు చెప్పుకుని ఒక్కసారి ఇంకొక మాట కూడా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీకు సమాధానం కలుగును గాక. ఈ మాటలు చాలా సంతోషంగా ఉంటుందండి. మనం దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి ఒక్కరు కూడా మనకి తెలిసినా తెలియకపోయినా ప్రేమతో వారిని పలకరించాలి. అదే దేవుని పిలుపు, దేవుని మాట, అదే దేవుని ప్రేమ. అది మీరు మాకు తెలియదు, మాట్లాడితే ఏమంటారో, మాట్లాడితే కదా తెలిసేది. మాట్లాడకుండా మనలో మనమే దాచిపెట్టుకుంటే, వ్యక్తపరచుకుంటేనే కదా అనుభవాలు అనేది ఏదైనా. కాబట్టి దేవుని బిడ్డైనటువంటి మనము ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచే విధంగా ఉండాలన్నమాట. మా దైవజనులుగా ఇందాక అయ్యగారు చెప్పారు, యేసు క్రీస్తు దివ్య శాంతి నిలయం చిలకలూరిపేట వ్యవస్థాపకులు నందమూరి కృపారక్షణయ్య గారు, వారి యొక్క శ్రీమతి దైవ సేవకురాలు కృపావతమ్మ గారు, వారిద్దరు కూడా ప్రభువు నందు నిందించున్నారు. ఆ తర్వాత వారి కుమారుడైనటువంటి నందమూరి కృష్ణ గారు, మరి మీకు పేరు తెలుసో లేదో కానీ గొప్ప దైవజనులు. వారు కూడా వైష్ణవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్నమాట. అంటే మన దేవాలయాలు ఉంటుంది కదా, అక్కడ అర్చకులుగా వారిని తయారు చేసే వ్యక్తులు అన్నమాట వీరు. అటువంటి వారు దేవుని పిలుపుతోటి ఈరోజు దేవుని వాక్యానికి అందరికి ప్రకటిస్తూ అనేక మంది ఆత్మలను రక్షిస్తున్నారన్నమాట. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను కొద్ది నిమిషాలు క్లుప్తంగా. నా పేరు మోతీలాల్ నాయక్, మాది చిలకలూరుపేట. మేము పూర్తిగా మొదటి నుంచి కూడా విగ్రహారాధన కుటుంబం అన్నమాట. నా తల్లి గారు, మా తండ్రి గారు, వారికి ప్రార్థన అంటే తెలియదు. మొదటి నుంచి కూడా మా తల్లిదండ్రుల వివాహం అయిన తర్వాత
5-6 సంవత్సరముల దాకా బిడ్డలు లేరన్నమాట మా అమ్మగారికి. మా నాయనమ్మ గారు ఇంట్లో గోల. అమ్మతో పాటు వివాహమైన వారందరికీ సంతానం కలుగుతుంది, నా కోడలికి సంతానం కలగట్లేదు. అప్పట్లో ఆమె పూర్తిగా అంగెత్పట్లో ఉంటూ విగ్రహాలను చేస్తా కనకదుర్గమ్మ అని చెప్పేది అట్లా 7 రోజులు మొక్కుబడులు చేసుకుంటా ఉంటే నేను పుట్టానంట. నాకు తెలియదు అది. మా అమ్మగారు చెప్పేవాళ్ళ తర్వాత బిడ్డలు పుడితే వారికి భవానీ మాలలు లేపిస్తాను, నీ సన్నిధికి తీసుకొస్తానని ఏవో చెప్పుకున్నారంట. ఆ తర్వాత అట్లా గడిచిపోతా ఉంటూ మేము పెద్దవారు అవుతా ఉన్నాము. నాకు 8 సంవత్సరాలు అన్నమాట. ఆ సమయంలో ఉన్నప్పుడు మా అమ్మగారు ఫస్ట్ రక్షణలోకి వచ్చినారు అన్నమాట. అది ఎలాగా ఏంటనంటే మా ఇంటి ఎదురు ప్రార్థనా పరు వ్యక్తులు ఉన్నారన్నమాట. వారు ప్రార్థన చేసుకుంటూ అప్పుడు కుటుంబంలో అనేక విధమైనటువంటి శ్రమలను బట్టి మా అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, అసలు ప్రార్థన అంటే ఏంటని వారి దగ్గర నుంచి నేర్చుకున్నారనమాట. ఇంకా అక్కడి నుంచే యేసు క్రీస్తు దివ్య శాంతి నిలయానికి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు పరిచర్యలు పెద్దయ్య గారు, కృపారక్షణయ్య గారు నిర్వహిస్తా ఉన్నారనమాట. అప్పుడు ఆ టైంలో మా తల్లి గారు 2003లోనే రక్షణ పొంది ఉన్నారు. నేను చిన్న బిడ్డని, మాకు ఊహ తెలియదు కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లి గారు చర్చికి వెళ్ళడమే నాకు తెలుసు. వారు అంతకుముందు ఏ గుళ్ళకి వెళ్ళారో నాకు అసలు ఏ జ్ఞాపకం కూడా లేదు చెప్పాలంటే. నేను ఒక ఆచారబద్ధకంగా తల్లితో పాటు ఒక చిన్న బిడ్డగా వెళ్తా ఉండేవాడిని, కానీ దేవుడు అంటే అసలు ఎవరు ఏం చేస్తారనేది నాకు పూర్తి అవగాహన కూడా లేదు చెప్పాలనంటే. అటువంటి స్థితిలో 2004లో మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత నాకు ఒక తమ్ముడు అన్నమాట. నేను చిన్నవారు, నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. తల్లి ఒక్కరే బయట కూలీ పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. దేవుని మహాకృప లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళము చెప్పాలనంటే. అయితే 2013లో నా తల్లి గారికి అనారోగ్యం ఏర్పడింది. ఒక నైట్లో తెల్లవారేపాటికి తల్లి ఉలుకు పలుకు లేని స్థితిలో ఉందన్నమాట. ఏమైంది ఏంటని అర్థం కావట్లే. ఏమనంటే గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ పట్టేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్స్ మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి, మా స్థితి అయిపోయిందని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు 16 సంవత్సరాలు. ఏం చేయాలి ఏంటి అర్థం కావట్లే. మాకు సపోర్ట్ కూడా ఎవరు లేరు. అయితే మా ఇంటి ముందల అప్పటికి ప్రార్థనకి వెళ్తా ఉండేవాళ్ళం కదా, కృపారక్షణయ్య గారికి చెప్పి ప్రార్థనలో పెట్టారనమాట. అక్కడ అలాగున ఎవరైతే డాక్టర్స్ మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి ఇవ్వండి అని చెప్పేసి అని అన్నారో, ఎప్పుడైతే సన్నిధిలో ప్రార్థన ధూపం మొదలైందో నా తల్లికి స్వస్థత కూడా ప్రారంభమైంది అనమాట. అక్కడ ఆ రోజే నా తల్లి లేదు. మా వయసు చూస్తే 16 సంవత్సరాలు, నాకు ఒక తమ్ముడు. నేను పాలిటెక్నిక్ చదువుతున్నాను అప్పుడు, 10వ తరగతి అయిపోయిన తర్వాత. మరి నా తల్లి దూరం అయితే మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉంటే మహాకృపను బట్టి నేను ఇంకా ఆ సమయంలో అనుకున్నాను, నా చదువు ఇక్కడికి ఆగిపోతుంది, ఇంకా నేను కూడా ఏదో ఒక పని చేసుకొని నా కుటుంబాన్ని చేసుకోవాలేమో, నా స్థితి ఏమైపోతుందో అనుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఒక్కటే అనుకున్నాను, నేను అప్పటిదాకా కూడా నా తల్లితో పాటు ప్రార్థనకి వెళ్ళేవాడిని, కానీ ప్రార్థన అంటే ఏంటి, అసలు దేవుడు ఎవరు ఏంటి అనేది నాకు ఏమీ తెలిసేది కాదు. వాక్యం అమ్మతో పాటు వెళ్ళేవాడిని, ఆదివారము వచ్చేసేవాడిని. ఒక ఆచారబద్ధకంగా జరుగుతూ ఉండేదన్నమాట. ఎప్పుడైతే నా తల్లి స్వస్థత పొంది ఉన్నదో ఆనాడే నేను పూర్తిగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాం ప్రారంభించానన్నమాట. అట్లాగే నా 2013 తర్వాత ఇంకా అలాగే నా జీవితం అంతా కూడా దేవుల్లోనే అన్నమాట పూర్తిగా. నాది 2015లో నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. మా అమ్మగారికి అక్కడి నుంచి రెస్ట్ అనమాట. ఇక రెస్ట్ అంటే పనుల్లో రెస్ట్, దేవుని పనుల్లో కాదు.
మా అమ్మ పూర్తిగా దేవుని పరిచయంలోకి వెళ్ళిపోయారనమాట. 2015 నుంచి ఎక్కడ పరిచయం ఉన్నా ఏ టైం అయినా కూడా వెళ్ళిపోతారు అనమాట. ఇక మా శాంతి నిలయం చర్చ్లోనే సేవకురాలుగా పని చేస్తూ ఉండేవారు అనమాట. అలాగనే చేస్తా నాకు ఆ సమయంలో వివాహం సమయం వస్తూ ఉన్నప్పటికీ ఇంటి దగ్గర వారు అబ్బాయికి పెళ్లి చేయవా ఏంటని చెప్పేసి అని మాట్లాడుతూ ఉండేటివారు అన్నమాట. ఆ టైంలో నాకు చాలా సంబంధాలు వస్తుంది, కానీ అన్యుల కుటుంబాలు ఎక్కువ వస్తూ ఉందన్నమాట. ఎందుకు, నేను హైందవ సాంప్రదాయం నుంచి వచ్చిన వ్యక్తిని కదా, ఎక్కువ దేవుని తెలిసిన వారు రక్షణ పొందిన బిడ్డలు కావాలని నా పట్టుదల అది. మా అమ్మని కూడా ఒక్కొక్కసారి రక్త సంబంధికులు మోటివేట్ చేస్తున్నారనమాట. ఏమైతే చేసుకుంటే ఇంటికి వస్తే ఆ బిడ్డ మీ ఇంట్లో వచ్చిన తర్వాత మీ మాట వినకుండా పోతుందా, మీతో పాటు ఉండకుండా ఉంటుందా? అది అలా ఆలోచించుకోకూడదు. మనం పూర్తిగా దేవునికి నమ్ముకున్న వారి యొక్క స్థితి ఒక విధంగా ఉంటుంది, సగంగా జీవించే వారి యొక్క స్థితి ఒక విధంగా ఉంటుంది. దానిని పట్టుదలతోటి నేను ఆపేశాను అన్నమాట. చాలా సంబంధాలు కట్నాలు మంచిగా ఇస్తారు, మంచి స్థితి ఉంది, నాకేమవుతుంది. దేవుని ఆత్మ చేత రక్షింపబడినటువంటి బిడ్డ ఏ ఆస్తి లేకపోయినా ఏమి లేకపోయినా కూడా నాకుంటే చాలు, నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని మహాకృప చేత ఇక్కడ కారంపొడి, పల్నాడు జిల్లా కారంపొడి, మాచల్ల రూట్లో ఐడియా ఉందండి. ఆ కారంపొడి దగ్గరలో జోలకల్లు గ్రామం, అక్కడ పరిచయం నిర్వహిస్తున్నటువంటి దైవ సేవకులు బ్రదర్ యెషయా గారు, వారి యొక్క కుమార్తెతో నాకు వివాహం అయిందనమాట. అప్పటిదాకా హైందవ కుటుంబం నుంచి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఆగడం వల్ల నాకు ఎవరు వచ్చారు, ఒక దైవజనుల కుటుంబానికి నేను అల్లుడిగా వెళ్ళాను అన్నమాట. దేవునికే మహిమ అది. అయితే అప్పటిదాకా కూడా నేను చర్చ్లో ఒక యూత్ బిడ్డగా ఉండేవాడిని, అన్ని పనులు చేసుకుంటా ఉండేవాడిని, కానీ మైక్ ఎప్పుడు పట్టుకోవాలా, మైక్ అంటే భయం. ఏం మాట్లాడతానో ఏమవుతుందో ఏమో, పాటలు పాడాలన్నా భయమే, ప్రార్థన చేయాలన్నా భయమే. అటువంటిది నాకు వివాహం అయిన తర్వాత 2021 నవంబర్లో నా వివాహం అయింది. ఆ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మా మావయ్య గారు ఏంటంటే మనుషుల్ని అందరినీ కూడా దేవునిలోకి లాగాలి, మాటల్లోకి, ప్రార్థనలోకి. తెలియకుండానే నాకు ఒక్కసారి సడన్ గా నా పేరు పిలిచి వచ్చి సందేశాన్ని క్లుప్తంగా మాట్లాడతాడు, క్రిస్టమస్ ఆరాధన గురించి అని అన్నారు. నాకైతే సౌండ్ లేవు, ఇంకా ఏం చేయాలి? నాకు తెలిసిన 5 నిమిషాలు 10 నిమిషాలు ఫస్ట్ అందరికి గ్రీటింగ్స్ చెప్పేసి క్రిస్టమస్ అంటే ఏంటో నాకు వచ్చిన రీతిలో మొదటిగా మాట్లాడింది అదేనమాట. ఇంకా అక్కడి నుంచి మావయ్య గారికి మైక్ ఇవ్వకుండా ఉండరు అన్నమాట. నాకు సంఘానికి వెళ్తే ఖచ్చితంగా పాట పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం కూడా చదవాలి, వాక్యాన్ని బోధించాలి. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. నేను అంత పద్ధతులుగా మ్యారేజ్ విషయంలో ఉన్నాను, నాకు కేవలం దేవుని యొక్క సేవకుడిగా నేను కూడా ఉండడానికి దేవుడు నన్ను ఈ రీతిగా నడిపించింది అనుకున్నా. నేను ఇంకా అప్పటి నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను బాగా. నీ చిత్తం ఏంటి ప్రభువా నా పట్ల? నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను, పరిచర్య అంటే నాకు పూర్తిగా బైబిల్ జ్ఞానం తెలియదు. ఏ విధంగా నేను మాట్లాడాలి, తప్పు బోధనలు మనం చేయకూడదు, ఏది చేసినా దేవునికి మనం సమాధానం చెప్పుకోవాలి. అటువంటి స్థితిలో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నా వివాహమైన సంవత్సరంలోనే నా తల్లి గారికి మళ్ళీ అనారోగ్యం వచ్చింది. ఆ స్థితి కూడా చెప్పాలనంటే డాక్టర్స్ చేతులు ఎత్తేసారనమాట. ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా ఆ స్థితిలో ఉన్నప్పుడే నేను దైవజనులకు సంప్రదించినప్పుడు నేను అడిగాను, అన్నా ఫస్ట్ అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేతే నా తల్లికి స్వస్థత వచ్చి ఉన్నది, ఇప్పుడు కూడా నాకు విశ్వాసం ఉన్నది, మనకి పరిచయం చేసే బిడ్డలు ఉన్నారు, వారిని ఒక్కసారి గృహానికి పంపించండి, ప్రార్థన చేసి వెళ్తారు అంటే నా తల్లి ఎక్కడో చూస్తా ఉంది, నన్ను కూడా గుర్తుపట్టట్లా, ఎవరో అన్నట్లుగా మాట పలుకు లేని స్థితి అన్నమాట. ఆ సమయంలో సేవకురాళ్ళు వచ్చి మమ్మ పరిచయం చేస్తూ ఉంటుంది కదా, వారితో పాటు ఉన్నటువంటి సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడప్పుడు చిన్నగా మాటలు చూడడం, అందరినీ అబ్జర్వ్ చేయడం ప్రారంభించారన్నమాట.
2 రోజులు 3 రోజుల ప్రార్థనకి పూర్తిగా బిడ్డ లేచి కూర్చోవడం ప్రారంభించింది. అలాగున 2 నెలలు 3 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ స్థితి వచ్చింది. ఇక నేను ఒకటే ప్రార్థన చేశాను, ఏంటి నా తల్లి పట్లని ప్రణాళిక, ఎందుకు ఈ బిడ్డకు అనారోగ్యాన్ని తీసుకొస్తున్నావు, ఈ బిడ్డ నువ్వు తీసుకెళ్ళేటట్లే తీసుకెళ్ళిపో. నేను ఒక్కటే ప్రార్థన చేశాను. ఇటువంటి శ్రమ ఆ బిడ్డకు అనారోగ్యంతో మంచంలో ఉంటే చూడడానికి అప్పుడు నా సతీమణి కూడా గర్భవతి ఉందన్నమాట. ఆ బిడ్డ లేవలేని స్థితిలో ఉంది. తల్లి గారు ఒక అనారోగ్యం, ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక రోజు ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ మాట చాలా చక్కటి మాట. నాకు ఆ రోజు అర్థమైంది, నా తల్లిది ఈరోజు చివరి క్షణం అని. ఇంతవరకు ఆమె ఈ భూలోకంలో ఉండి పరిచర్య చేస్తున్నారు. ఇక పరిచర్య చేయవలసినటువంటి స్థితి ఆ దేవుని యొక్క రాజ్యంలో ఉంది. హల్లెలూయా. నేను ఆ రోజే జ్ఞాపకం చేసుకున్నాను. నాకు ఉదయకాల సమయంలో దేవుడి వాక్యంతో నాతో మాట్లాడాడు. ఆ రోజు మధ్యాహ్న కాల సమయంలో నా తల్లి గారు దేవుని నిద్రించున్నారు. అయినప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా కృంగిపోలేదు. అనేక విధమైనటువంటి శ్రమలు, కుటుంబ బాధ్యతలు, తమ్ముడు ఉన్నాడు, వివాహం కాలేదు, నా భార్య చూస్తే గర్భవతి, వచ్చే జీతము ఎలాగా ఏంటి, నేను దేనికి కూడా బెదరకుండా భయపడకుండా దేవుని పాదాలు మాత్రమే పట్టుకున్నాను. ఈ రోజున ఈ విధంగా నాకు ధైర్యం ఎలా వచ్చింది మాట్లాడమనంటే కేవలం దేవుని మహాకృప. నేను ఇక్కడ నించోని మాట్లాడే అరువుని కూడా చెప్పాలనంటే దేనికి పనికిరానివాడిని, దేనికి పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా మార్చే మన యొక్క దేవుడు మనకు తోడుగా ఉండ ఎప్పుడు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి నా స్థితి నుంచి నేను పూర్తిగా ఇంకా అనుకున్నాను పరిచర్లోకి వచ్చేసేయాలని చెప్పేసి అని. మా పాస్టర్ గారికి సహకారంగా ఉంటాను, ఎక్కడ పరిచర్లు ఉన్నా వెళ్ళిపోతాను, సంఘంలో అన్ని పనుల్లో ఉంటాను. జోలకలు ప్రాంతంలో మావయ్య గారు అందుబాటులో లేనప్పుడు వాక్య ప్రసంగానికి వెళ్తా ఉంటాను. పూర్తిగా నేను దేవుని యొక్క మాటల్లో జీవించడం అయిపోయింది. ఇక నా జీవితం ఈ విధంగా స్టార్ట్ అవుతా ఉంది. ఇది నా యొక్క సాక్ష్యం అన్నమాట. మరి ఈ యొక్క సాక్ష్యంలో నేనైతే దేన్ని నమ్ముకున్నాను? ప్రార్థనా శక్తి. ప్రార్థన చేస్తే ఏ కార్యాలైనా సరే మనకి ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడనమాట. ఈరోజు మన అంశం కూడా ప్రార్థన. చాలా మందికి ప్రార్థన అంటే తెలియదు. ఎవరైనా ప్రార్థన చేయమంటే అయ్యా నాకు తెలియదు అయ్యా, ప్రార్థన చేయడం చేత కాదయ్యా. మనకి వచ్చి రాని ప్రార్థనే దేవునికి ఎంతో భయంకరంగా ఉంటుంది. కొంతమంది గర్వానికి పోయి ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకే ప్రార్థన వచ్చు అని. అలాంటి వ్యక్తులు దేవునికి ఇష్టం ఉండదు. వచ్చి రాని మాటలతోటి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది అన్నమాట. ఈరోజు నేను కొద్ది మాటలు అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన మనం ఎలా చేయాలి అనే కొద్ది మాటలు. ఇప్పుడు ప్రార్థన అంటే ఎన్ని అక్షరాలు ఉంటుందండి? 3 అక్షరాలేనా? ప్రార్థన 3 అక్షరాలు. అలాగనే 3 మాటల్లో మనం ప్రార్థన చేయాలి. 3 మాటలు. మొదటి మాట చాలా జాగ్రత్తగా వినండి. మొదటి మాట 3 అక్షరాల్లో ప్రార్థన అనే మాటలో 3 అక్షరాల్లో మొదటి మాట ఆరాధన. మొదటి మాట ఏంటండి? ఆరాధన. రెండో మాట అపరాధన. ఏంటిదండి? అపరాధన. మూడవదిగా అభ్యర్థన. మూడో మాట అభ్యర్థన. ప్రార్థన అనే 3 అక్షరాలతోటి 3 మాటలు అన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళు చాలా మందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియక వారికి వచ్చిన రీతిలో వారు ప్రార్థన చేసుకుంటారు. ఎలాగ ప్రార్థన చేసినా మన దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రార్థనలో 3 మాటలు అని చెప్తున్నాను. 1 ఆరాధన, 2 అపరాధన, 3 అభ్యర్థన. మనం పరిశుద్ధ గ్రంథాలు కనుక మనం చూసినట్లయితే
దానియేలు గ్రంథం నుంచి 9వ అధ్యాయము 4వ వచనం. దానియేలు నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. చాలండి. చూడండి, ఇక్కడ మీరు మాటలు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవునికి మహిమపరిచేటువంటి మాటలు ఉన్నాయన్నమాట. ఆరాధన అని అంటే దేవుణ్ణి మనము మహిమపరచడం అన్నమాట. దేవుణ్ణి మనము మహిమపరచడం అన్నమాట. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మహాపరిశుద్ధుడా అని చెప్పేసానంట, మహాగరుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇట్లా కొన్ని మాటలతో రాజాతి రాజా, రాజులకు రాజా, ఇట్లా కొన్ని మాటలు. ఇవన్నీ ఏంటి? దేవునికి మనం మహిమపరుస్తున్నట్లు, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నట్లుగా అన్నమాట. మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? ఎన్నిక లేనటువంటి మనము ఈ స్థితి ఉందనంటే దేవుని మహాకృప లేకపోతే మనము లేము. కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలన్నమాట, ఆరాధించాలి ఆయన్ని. మొదటిగా మనం చేయాల్సినటువంటి పని దేవుణ్ణి మనము స్తుతించడం అన్నమాట, దేవుణ్ణి మనం ఆరాధించడం. అటు పిమ్మట మనము అపరాధన అంటున్నాను. అపరాధన అంటే మనలో ఉన్నటువంటి లోపాలను దేవునికి మనము చెప్పుకోవడం. మనలో ఉన్నటువంటి పాపాలు ఏమన్నా మనం తెలిసి తెలియక మన మాటల చేత, మన చూపుల చేత, మన యొక్క ప్రవర్తనల చేత ఏది చేసినా కూడా దేవుని యందు మనము నిర్భయముగా ఒప్పుకోవాలన్నమాట. రెండోది మనం చేయాల్సింది, మొదటిదేమో దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి, స్థుతించాలి. రెండవ మాటగా మనము దేవుని యందు మన యొక్క పాపాలను ఒప్పుకోవాలన్నమాట. మన యొక్క అపరాధాలన్నింటినీ కూడా దేవుని యందు ఒప్పుకోవాలన్నమాట. అలా ఒప్పుకున్న తర్వాత మూడవదిగా ఏమని చెప్పాను? అభ్యర్థన. అభ్యర్థన అభ్యర్థన అంటే మనకున్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, దేనిని గురించి మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామో, మన యొక్క అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం దేవునికి చెప్పుకోవడం అన్నమాట. చాలా మంది తెలియక ఇప్పుడు మనం భోజనం చేస్తూ ఉంటామండి. భోజనం చేసేటప్పుడు మొదటిగా అన్నము కూర వేసుకొని తింటా ఉంటాం. పచ్చళ్ళు ఉంటే, పప్పు ఏదైనా ఉంటే ఫస్ట్ కర్రీస్, అదేనా? అలా కాకుండా ఫస్ట్ పెరగన్నం మజ్జిగ తాగిన తర్వాత అన్నం తింటామా? కాదు కదా. లేదు, మీరు వంట చేసే వాళ్ళందరూ కూడా వాటిలో వంట రుచికరంగా ఉండడానికి వేస్తూ ఉంటారు కదా మీరు ఇంగ్రీడియంట్స్. అవి ఎలా పడితే అలా కాకుండా ముందు వెనక వేస్తూ ఉంటుంటే టేస్ట్ వస్తుందా? ఫుడ్ రాదు కదా. మరి అలాగనే మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆర్డర్ అన్నమాట. ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మనం దేవునికి ఈ సమయాన్ని, ఈ యొక్క ఆయుష్ని ఇచ్చిన దేవాది దేవునికి మనము స్తుతించాలి. అటు పిమ్మట మనము మనలో లోపాలను దేవుడికి తెలియపరచుకొని ఆ తర్వాత మన అక్కర్లు ఏవైతే ఉన్నాయో ఆ అక్కర్లని దేవుడి దగ్గర అడగాలి, మనం చెప్పాలి దేవునితోటి. అప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు మనకి సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి సమాధానం ఇస్తారని చెప్పేసి కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతా ఉంటారు. వారికి ఎలా ఉండాలంటే ప్రార్థన చేయగానే కార్యాలు జరిగిపోవాలన్నమాట. మనం పొయ్యి మీద భోజనం రైస్ కడిగి పెట్టగానే ఉడికిపోద్దండి, కొంత సమయం తీసుకుంటుంది కదా. అది బాయిల్ అవ్వాలంటే ఆ హీట్ చక్కగా దానికి ఉండాలి, ఉడకాలి. ఉడికిన తర్వాతే కదా మనం చక్కగా తినగలిగేది. అలా కాకుండా పెట్టగానే అయిపోతే ఇంకేముంది? మరి ప్రార్థన చేయగానే కార్యం జరగాలంటారు. దీని విషయాల్లో మనం ఏం చేయాలంటే విసుగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చాలా మందికి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. మరి దైవజనులు మెసేజ్ స్టార్ట్ చేస్తే
ఎంతసేపు చెప్తా ఉంటాడు, విసుగు వస్తూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది అని అంటారు, చిరాకు పుడతా ఉంటుంది, ఏం మాట్లాడతారు అర్థం కాదనుకుంటారు. ప్రార్థన స్టార్ట్ చేస్తే గంటల గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏం ప్రార్థన ఏమో. విశ్వాసమైనటువంటి మనకే ఈ విధంగా ఉంటే తెలియని అవిశ్వాసులకు ఏ విధంగా ఉంటుంది? వారికి మనం ఒక మాదిరిగా ఉండాలంటే మనలో విసుగు అనేది లేకుండా మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మనకి మంచి ఫలితాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుందాం. విసుకక ప్రార్థన చేస్తే ఎవరి దగ్గర నుంచి ఎలాగ వచ్చింది ఏంటి అనేది చూసినట్లయితే మనం లూకాసు వార్త 18వ అధ్యాయం, క్షమించాలి, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ. నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను. చాలు, నేను చెప్తానండి. విసుగక ప్రార్థన చేసేదానికి ఒక ఉపమానం చెప్తున్నాను అనమాట. ఆ ఉపమానం ఏంటంటే అక్కడ మనం ఆ వచనాలు కనుక కింద వచనాలు మనం చూసినట్లయితే దేనికి మనం భయపడకూడదు అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిఎల్ మూడీ గారు అని చెప్పేసి ఒక దైవజనులు ఉన్నారనమాట, గొప్ప వ్యక్తి. వారు ప్రార్థన, మీరు ఇంత గొప్పగా ఉండడానికి, మీరు ఇంతమంది రక్షించడానికి గల కారణం ఏంటయ్యా, మీ ప్రార్థన ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగారు. అసలు మీ జీవితంలో ఇంత ఫలింపులను మీరు పొందుకుంటున్నారు ఎందుకు, ఎలాగా అని చెప్పేసానంటే అక్కడ వారు మాట్లాడతారు ఒకటే మాట. ఏంటి ఆ మాట అంటే, వారు చెప్పిన కారణాలు 7 కారణాలుగా చెప్పారంట. ఆ కారణాలు ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 7 కారణాలు కూడా ప్రార్థన. మొదటి కారణం ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, అలాగున 7వ కారణం దాకా చూసుకున్నా కూడా ప్రార్థనే. ఏంటయ్యా ప్రార్థనలో ఇంత గొప్పగా ఉంటుందా? చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. మరి మనం చూసినట్లయితే కింద ఒక వచనాలు, ఆ లూకాసు వార్తలోని కింద వచనాలు మనం చూసినట్లయితే ఒక విధవరాలు ఉంటారన్నమాట. అన్యాయస్తుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, అతను ఏంటంటే మనుషులను లెక్క చేయని వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి దగ్గరికి న్యాయం కోసం ఒక తల్లి వస్తా ఉంటుందన్నమాట, విధవరాలు. వచ్చి పదే పదే నాకు న్యాయం చెయ్య అని చెప్పేసి అని అడుగుతా ఉంటుంది అనమాట, ఆమెకు ఉన్నటువంటి శ్రమని బట్టి. ఇప్పుడు చూడండి, వెళ్ళిన దగ్గర ఆమె వెళ్ళినటువంటి వ్యక్తి ఏమో అన్యాయస్తుడు, మనుషులంటే లెక్కలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గరికి ఆమె వెళ్ళి తనకున్నటువంటి శ్రమను బట్టి, తనకున్నటువంటి వేదనని బట్టి సమాధానం కావాలని చెప్పేసి, న్యాయం కావాలని చెప్పేసి అడుగుతా ఉంటుంటే, చివరికి ఈ అన్యాయస్తున్నటువంటి వ్యక్తే ఒక న్యాయకరమైనటువంటి వ్యక్తి ఇక తీర్చబడ్డాడు. ఎట్లాగునా పదే 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 ఆ తల్లి గారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అన్యాయస్తున్నటువంటి వ్యక్తే న్యాయస్తుడిగా తీర్చబడ్డాడు. తన యొక్క మాటల్ని బట్టి తనకి తీర్పు వచ్చింది అనమాట. ఆ తల్లి గారికి కావాల్సిన సమాధానం వచ్చింది. మరి దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తున్నటువంటి ఆ వ్యక్తి న్యాయం తీర్చే వ్యక్తిగా మారిపోయాడనంటే, న్యాయకరమైనటువంటి వ్యక్తి, న్యాయకర్త మన దేవాది దేవుడు మనల్ని అన్యాయంగా ఉంచుతాడు అనుకుంటున్నారా? ఆయన చివరి రక్తపు బొట్టు కూడా మన కొరకే కదా వచ్చింది. మరి మనం ఎందుకు విసుగులిగి జీవించాలి? విసుగుతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నాకు సమాధానం రావట్లేదు ఎందుకని మీరు నిరాశపడుతున్నారు? మరి అలా నిరాశ పడుతూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథాల్లో మనం కొన్ని మాటలు చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలులో మరి హన్నా గారి యొక్క ప్రార్థన, మన తల్లి గారి గర్భఫలం కొరకు ఎంత వేదన చెందుతా ఉంది. ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ దైవజనులు ఎలా మాట్లాడతారు? ఈమె ఒక మత్తురాలై ప్రార్థన చేస్తుంది. అంటే ఆ ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు ఆ పెదాలు కదలట్లేదు అనమాట, స్వరం వినపడట్లేదు. అంటే ఎంత వేదన రోదనతోటి ఆమె ప్రార్థన చేస్తుంది, పట్టుదల కలిగి. అక్కడ మాట్లాడినట్లయితే అక్కడ
మా దైవజనులు చెప్తారు, ఏంటి మత్తురాలువై నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ద్రాక్ష రసము పానము చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, నా ఏలిన వాడా, నేను మత్తురాలుగా ఉండి ప్రార్థన చేయట్లేదయ్యా, నాలో ఉన్నటువంటి వేదనను బట్టి నేను ఆ దేవాది దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి నీ ప్రార్థన? అందరూ నన్ను నీకు గర్భఫలం లేదు, గర్భవతి కాలేకపోతున్నావు, ఒక గొడ్రాలుగా ఉన్నావు అని చెప్పేసి అని మాటలు మాట్లాడుతున్నారయ్యా. నాకు ఎంతో బాధ వేస్తా ఉంది ఆ మాటలతోటి. నాకు గనక ఒక మగ బిడ్డను దేవుడు అనుగ్రహిస్తే ఆ బిడ్డ నేను దేవునికే అప్పగిచ్చేస్తానని చెప్పేసి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులు, నీ యొక్క ఆలోచన విధానం దేవుడు అంతా కూడా వింటున్నాడు, అది నీకు అనుగ్రహించును గాక అని చెప్పేసి అని మాట మాట్లాడిన తర్వాత ఆ యొక్క తల్లి గారికి తర్వాతే గర్భవతి అయింది. మరి ఆమె యొక్క విశ్వాసము గొప్పది కాదంటారా? మరి గొడ్రాలుగా ఉన్నటువంటి వ్యక్తి గర్భవతి అయిందనంటే దేవుని అభిషేకం లేకుండా, దేవుని యందు ఆ బిడ్డ విశ్వాసముతోటి ప్రార్థన చేయకపోతే ఆ కార్యం జరిగేది అంటారా? ఆమె కూడా నాకు ఎట్లా పిల్లలు కావట్లేదు అని చెప్పి వదిలేసి ఉంటే విసుగుచేంది ఆ కార్యం జరిగేది అక్కడ. మరి అబ్రహాం జీవితంలో కూడా 25 సంవత్సరాలు చూసిన తర్వాత కార్యం దేవుడు చేశాడు. కాలేబు గారి విషయంలో చూస్తే 45 సంవత్సరాలు. ఇలాగున మనం చూస్తున్నట్లుగా ఉంటే మనం విసుగక ప్రార్థన చేయాలి. విసుగక విశ్వాసము కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి ఖచ్చితంగా ఫలింపును అనుగ్రహిస్తాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జాంపుల్స్, మనం దేవుని యొక్క చేసిన కార్యాలు కనుక మనం చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, చాలా ఉన్నాయి. మరి దానియేలు గారు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళను మోపించలేదండి. సింహాలు అంటే మంచిగా ఉంటుందా? అసలు ఏం చేయకుండా ఉంటుందా? దాని దగ్గరికి వెళ్తే మనం అంత దూరం పరిగెడతాం. మనం అసలు దగ్గర ఉంటే ఆ ఛాయల్లో కూడా వెళ్ళాం. అటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ, దేవునిలో పూర్తిగా ఎదిగినటువంటి బిడ్డ దేవుణ్ణి ఆనుకున్నాడు కాబట్టి సింహాల నోళ్లను సైతం దేవుడు మూసివేశాడు. ఆ బిడ్డ దగ్గర విశ్వాసం ఉంది, విసుగుతనం లేదు. కానీ మనకు మాత్రం ఒక కార్యం గురించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే అందరు స్త్రీలే కనిపిస్తా ఉన్నారు. మీ యజమానులు ఉంటారు, మీ యొక్క బిడ్డలు ఉంటారు, పురుషులు. చాలా మందికి ఒకటే ఆలోచన ఉంటా ఉంటుంది, నా భర్త కూడా దేవుని సన్నిధికి వస్తే బాగుంటుంది కదా అని. మీరు ఆ విషయంలో విసుగక ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడే వారిని దేవ సన్నిధికి నడిపిస్తారు. మనం ఎప్పుడు కూడా విసుగు కలిగి ప్రార్థన చేయకూడదు. విసుగు కలిగి మనం ప్రార్థన చేస్తే మనలో నిరాశ వస్తూ ఉంటుంది. ఈ విషయంలో మనం ప్రార్థనకు సమాధానము రాలేదని విసిగిపోవద్దు. అది ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్య పెట్టే వ్యక్తి కాదు. అలక్ష్య పెట్టే వ్యక్తి ఏ మాత్రమో కాదు. మనం ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా మనము ప్రార్థనాపూర్వకంగా మనము ముందుకు వెళ్ళాలి. దైవజనులు నాకు ఇచ్చినటువంటి సమయం అవుతుంది, నేను చివరికి వస్తాను. ఇంకా క్లుప్తంగా ఇంకా మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా 3 విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ఒక్కసారి నాకు చెప్తారండి మళ్ళీ. 3 మాటలు. ఒకటి ఆరాధన, రెండవది అపరాధన, మూడవది అభ్యర్థన. ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు చాలా మందికి విసుగు అనేది వస్తూ ఉంటుంది, ఆ కార్యం అవ్వట్లేదు అని చెప్పేసి. ఎక్కడా కూడా మనం విసుగాక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి మంచి ఫలింపులు మనకి మన యొక్క హృదయాల్లో అనుగ్రహిస్తాడనమాట. చివరిగా వాగ్దాన పూర్వకటువంటి వాక్యంతో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తానండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఆనందించుడి, సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా
జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. చూడండి, ఇక్కడ మాట ఏమని మాట్లాడుతున్నారు? అక్కడ ఎల్లప్పుడూ ప్రార్థన యందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, మనం ప్రార్థన చేసేటప్పుడు రోధిస్తా ఉంటాం, మనకు శ్రమని బట్టి దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు మరలా చెప్తున్నాడు? దేవుడు సంతోషంగా ఉండమని చెప్పేసని, ఆనందంగా ఉండమని చెప్పేసని. మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన జీవిత ప్రయాణం ఏ విధంగా ఉంటుందని దేవునికి తెలియదంటారా? ఆయన ప్రణాళిక లేకపోతే మనం ఏ పాటి వారము? ఆయన చిత్తం లేనిదే మనం ఇక్కడ ఈ రీతి కలిసేవారమండి? ఈ యొక్క సహవాసంలో మనం ఉండేవాళ్ళమా? ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఇక్కడ మనం కింద చూసినటువంటి వచనాలు చూస్తే కృతజ్ఞతాపూర్వకంగా ఒక సహవాసం కలిగి దేవుని యందు మనము ప్రార్థన చేయాలి. ధైర్యం కలిగి ఆనందంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ధూపం అనేది ఆనందంగా మనము చేయాలి. అందుకే చెప్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వాగ్దానం మాత్రం మీరు మర్చిపోవద్దు. దేవుని యొక్క వాగ్దానం చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది అన్నమాట. మనకున్న శ్రమని బట్టి చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు. మనకు అసలు దుఃఖమే ఉండకూడదు. శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమ అనేది కూడా మన ఆలోచనలోకి రాకూడదు. అవి లేకపోతేనే మన యొక్క హృదయాల్లో ఆ దేవాది దేవుడు ఉన్నట్లు. మనం వాటి గురించి చింతపడతా ఉంటే, భయపడతా ఉంటే మన హృదయాల్లో దేవుడు లేనట్లే, మన సాతానికి చోటిస్తున్నట్లే. ఆయన చెప్తున్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీరు నేను ఏర్పరచుకుంటుంటే మీరు నా సొత్తు అని అంటున్నారు. మరి ఆయన సొత్తు అయినప్పుడు మనం ఎందుకు బాధపడాలి, మనం ఎందుకు భయపడాలి? ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనా పూర్వకంగా మనము ముందరికి వెళ్ళినట్లయితే అనేక విధమైనటువంటి ఫలింపుల్ని మనము మన యొక్క జీవితాల్లో చూస్తాం. ఖచ్చితంగా గొప్ప సాక్షిగా మనల్ని దేవుడు నియమిస్తాడు. మరి నా జీవితంలో, నా కుటుంబంలో చేసినటువంటి సాక్ష్యం నా తల్లి గారి యొక్క సాక్ష్యమే. మరి ఆనాడు హిజ్కియా మహారాజు తన యొక్క అనారోగ్యంతోటి ఒక గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉంటే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించలేదా? నా తల్లి యొక్క విషయంలో కూడా అదే జరిగింది. 2013వ సంవత్సరంలో తల్లి చనిపోతాను అనుకుంటే నా తల్లిగా 2022 దాకా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 2013 నుంచి 2022 దాకా అని అంటే 9 సంవత్సరాలు దేవుని పరిచర్య. దేవుని ఆయుష్ లేకపోతే మనం ఉండగలమా? చేయలేము. దేవుని కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము. కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా విసుగక, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి ఒక్క ప్రార్థనకి కూడా మంచి ఫలింపును మనకి అనుగ్రహిస్తాడు. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ఆ ప్రార్థన ఫలింపు ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం మాత్రము కాదు. అది మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా, నేను దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాను, రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా పట్ల ఏ కార్యము చేయట్లేదు. ఇంకా దేవుడిని అడుగు, నీ అపరాధాలు ఏమైనా ఉన్నాయేమో, నీ పట్ల ఏ దోషాలు ఉన్నాయో నీకు తెలియక, నీ కుటుంబం పట్ల, నీ యొక్క తరాల నుంచి వస్తున్నటువంటి పాపం ఏదైనా ఉందేమో దేవుని దగ్గర ఒప్పుకో. దేవుని మొదటిగా నువ్వు ఆరాధించు, తర్వాత నీ పాపాలను ఒప్పుకొని నీకున్నటువంటి శ్రమల్ని దేవుడి దగ్గర నువ్వు చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్క వాటికి కూడా దేవుడు మనకి జవాబును అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో దేవుడు మంచి ఫలింపును అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మహిమ. అదే విధంగా ఇక్కడ స్థానికంగా పరిచయం చేసినటువంటి దైవ సేవకులు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు మీ యొక్క హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్.